వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. 167 గజాల నార్త్ ఫేసింగ్ హౌస్. ఇది వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ వెంచర్ రాంపల్లిలో ఉంటుంది. హౌస్ ముందు రోడ్ విషయానికి వచ్చేసి 30 ఫీట్స్ రోడ్ ఇవ్వడం జరిగింది. హౌస్ ముందు అన్నీ కూడా 30 ఫీట్స్ రోడ్ ఇవ్వడం జరిగింది. వెల్ డెవలప్డ్ ఏరియా అండి ఇది వచ్చేసి. ఈ కాలనీలో ఫ్యామిలీస్ కూడా ఉండడం జరుగుతుంది. అన్నీ ఆక్యుపై అయిపోయిన ఇల్లు కూడా. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. స్టార్టింగ్లో ర్యాంప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎంట్రీ అవ్వగానే మనకు కార్ పార్కింగ్ ఈ విధంగా ఉంటుంది. గ్రానైట్తో వేసిన కార్ పార్కింగ్ చూడొచ్చు. తర్వాత మెయిన్ డోర్ ఎంట్రీ లుక్ ఇలా ఉంటుంది. ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు బోరు మరియు సంప్ ఇవ్వడం జరిగింది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్కి వచ్చేసి గ్రానైట్ వాడారు. తర్వాత స్టెప్స్ కింద వాష్ ఏరియా మరియు బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. స్టెప్స్ కింద వాష్ ఏరియా అలాగే బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇంటి చుట్టూ సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఇంటి చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్లో ఉన్న ఇల్లు అండి ఇది. మెయిన్ డోర్ చూడొచ్చు. మెయిన్ డోర్ వుడ్ విషయానికి వచ్చేస్తే టేక్ వుడ్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ టేక్ వుడ్ ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ చుట్టూతో కూడా వెట్రిఫిట్ టైల్స్ అతికించడం జరిగింది. ఇది వచ్చేసి సెట్ బ్యాక్ అండి. మనకు సెట్ బ్యాక్ చూడొచ్చు. తర్వాత ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వచ్చేస్తే మార్బుల్స్ వాడడం జరిగింది. మంచి డిజైన్ అలాగే బార్డర్స్తో ఉన్న మార్బుల్స్ వాడడం జరిగింది. పాల్ సీలింగ్తో ఇవ్వడం జరుగుతుంది. హాల్లోకి ఎంట్రీ అవ్వగానే మనకు స్ట్రైట్గా చూస్తే ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి. చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది టీవీ యూనిట్. అలాగే ఈ ఇంట్లో వెంటిలేషన్ విషయానికి వస్తే వుడ్ విండోస్తో ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్స్. తర్వాత హాల్లో నుంచి ఇది చూసుకోవచ్చు. మనం ఈశాన్యంగా డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్లో డోర్ వస్తుంది మనకి. ఇది ఈశాన్యంగా. ఇందులో నుంచి మనకు సెట్ బ్యాక్లోకి వెళ్ళొచ్చండి. సెట్ బ్యాక్లో అక్కడ కూడా మనకు ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సెట్ బ్యాక్స్లో కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఫినిషింగ్ వచ్చేసి గ్రానైట్తో ఉన్న సెట్ బ్యాక్స్ అండి ఇవి. 2 BHK హౌస్. ఇది వచ్చేసి మనకు రాంపల్లిలో లొకేటెడ్ అయ్యింది. తర్వాత ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వెళ్తే మన కిచెను అలాగే పూజా గది ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు పూజా గదిలో కూడా వెంటిలేషన్ పర్పస్లో విండో ఇవ్వడం జరిగింది. అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మార్బుల్స్ చూడొచ్చు. మంచి లుక్ ఇస్తున్నాయండి ఇవి వచ్చేసి మార్బుల్స్. తర్వాత ఇది వచ్చేసి మన కిచెన్ అండి. కిచెన్లో నుంచి కూడా అవుట్ సైడ్ సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్లో కూడా మంచి గ్రానైట్ వాడడం జరిగిందండి. మంచి ఫినిషింగ్ వచ్చింది. అలాగే టైల్స్ చూడొచ్చు. మంచి లుక్ పరంగా చాలా బాగున్నాయి టైల్స్ వచ్చేసి. కిచెన్లో సెల్ఫ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సెల్ఫ్స్ బాగున్నాయి. స్టోరేజ్ పర్పస్లో మంచిగా యూజ్ అవుతుందండి మనకు సెల్ఫ్స్ వచ్చేసి. తర్వాత ఇది కిచెన్లో నుంచి ఉన్న సెట్ బ్యాక్ అండి. అవుట్ సైడ్ వెళ్ళడానికి కిచెన్లో ఉన్న సెట్ బ్యాక్ ఇది చూసుకోవచ్చు. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి హాల్లో నుంచి ఇటుగా వస్తే మనకు డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియాలోని పాల్ సీలింగ్ చూడొచ్చు. చాలా బాగుంది డిజైన్ పరంగా. తర్వాత మనకి ఇటుగా వస్తే డైనింగ్ ఏరియాలో ఉన్న వాష్ బేషన్ పాయింట్ అండి. ఇది వచ్చేసి వాష్ బేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇటుగా వెళ్తే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్. తర్వాత చూడొచ్చు ఇందులో కూడా ఫ్లోరింగ్ మార్బుల్స్ చూడొచ్చు. డిజైన్ పరంగా చాలా బాగున్నాయి ఫ్లోరింగ్ మార్బుల్స్. వెంటిలేషన్ చాలా బాగుందండి ఇంట్లో. పాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ అండి ఇది. టైల్స్ చూడొచ్చు. చాలా డిజైన్ పరంగా టైల్స్ చాలా మంచి ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. అడ్జస్ట్ ఫ్యాన్ గ్రీజర్కు పాయింట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న టీవీ మరియు సిస్టమ్కు ఉన్న యూనిట్ అండి. మనకు ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు. తర్వాత ఇటుగా వెళ్తే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టీవీ యూనిట్. అలాగే దీన్ని మానిటరింగ్ సిస్టమ్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్స్లో వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారండి. పెద్ద విండోస్తో వెంటిలేషన్ పర్పస్లో చాలా బాగుంది. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్లో సెల్ఫ్ చూడొచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. మంచి పాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు.
మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్, 167 గజాల నార్త్ ఫేసింగ్ హౌస్. దీని ప్రైస్ విషయానికి వస్తే 85 lakhs నెగోషియబుల్ చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి రాంపల్లి మెయిన్ రోడ్కు అరౌండ్ 800 meters డిస్టెన్స్లో ఉంటుందండి. రాంపల్లి మెయిన్ రోడ్కు వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ వెంచర్ రాంపల్లి. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి.